హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనీషా పాలల్లో మత్తు మందు కలిపి దేవయానితో ఇలా అంటుంటుంది, ఈ పాలు లక్ష్మి తాగేలా చెయ్యాలంటీ అని అనగానే దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే జాను కిచెన్ వైపు వస్తూ ఉండగా, ఇదిగోండి ఆంటీ, మీ కోడలు వస్తుంది, ఈ గ్లాస్ తనకివ్వండి, లక్ష్మికి ఇవ్వమని చెప్పండి అని అనగానే అలాగే చేస్తుంది దేవయాని. ఇక దేవయాని ఇచ్చిన పాల గ్లాస్ని తీసుకొని లక్ష్మి రూమ్లోకి జాను వెళ్తుంది. ఇక జాను తెచ్చిన పాలని లక్ష్మి లక్కీని తాగమంటుంటే, లక్కీ ఏమో నువ్వే తాగమ్మా అని అనడంతో జాను కూడా, అక్క లక్కీ కూడా నిన్నే తాగమంటుందక్క, తాగు అనగానే లక్ష్మి ఆ పాలని తాగుతుంది. దూరం నుండి మనీషా దేవయాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. తెల్లవారగానే మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇక కిందికి పిల్లలు రెడీ అవ్వకుండానే కిందికి వచ్చేస్తారు. అప్పుడు వివేక్ ఇలా అంటుంటాడు పిల్లల్ని, ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుండగా, అమ్మ ఇంకా లేవలేదు డాడీ అని పిల్లలిద్దరూ చెప్తూ ఉంటారు. మిత్ర టెన్షన్ పడుతూ ఉంటారు. మనీషా దేవయాని మాత్రం సంతోషపడుతూ ఉండగా, మనీష కలిపిన మత్తుమందు పాల వల్ల లక్ష్మి మత్తుగా పడుకొని ఉంటుంది. పైకి వెళ్ళి జాను లక్ష్మిని, అక్క అక్క లే అక్క అని అంటున్నా కూడా లక్ష్మి ఏ ఉలుకు పలుకు లేకుండా అలాగే మత్తుగా పడుకొని ఉంటుంది. ఇక మళ్ళీ లక్ష్మిని మిత్ర అపార్థం చేసుకుంటాడా? లక్ష్మి మొక్కు ఎలా నెరవేర్చుకుంటుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.